నమస్తే అండి. నిన్న అనుకోకుండా నర్సరీకి వెళ్ళాము. ఇక్కడ నర్సరీ చాలా బాగుంది. అసలు మొక్కలనైతే ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో, పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఎన్ని రకాలు గార్డెనింగ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇక్కడ. వెరైటీ వెరైటీ పువ్వులు, పండ్లు అన్నీ దొరుకుతున్నాయి. బొమ్మలు కూడా ఉన్నాయి. టెర్రకోట అవన్నీ ఉన్నాయి. మనం నర్సరీకి వెళ్ళి ఒకే చోటుకి వెళ్ళి అన్నీ తెచ్చుకోవచ్చు. అక్కడే ప్రాపగేట్ చేస్తున్నారు దాన్ని. ఇక్కడి నుంచి తీసుకెళ్తారంట మొక్కలు అమ్మేవాళ్ళు. సెరామిక్ పాట్స్ కానీ అన్ని పాట్స్లో పెట్టి అమ్ముతున్నారు డైరెక్ట్గా. ఇక్కడైతే మనం గార్డెనింగ్కి పెట్టుకోవాల్సిన బొమ్మలు, ఐడల్స్ అన్నీ ఉన్నాయి. వెరైటీ వెరైటీగా ఉన్నాయండి. అసలు చూడటానికి ఎంత బాగున్నాయో. చూస్తున్నంతసేపు టైమే తెలియలేదు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఎండాకాలం కాబట్టి కొంచెం నర్సరీ వాళ్ళు అయితే బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మరి ఇవి మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఈ ఎండలకి ఎలా ఉంటాయి అనేది తెలీదు. చూడండి అసలు ఎంత బాగున్నాయో. లేని మొక్కంటూ లేదు. ఎంత పెద్ద నర్సరీయో ఇది. చూడటానికే చాలాసేపు టైం పట్టేసింది మాకు. చాలా వెరైటీస్ ఉన్నాయండి. అన్ని క్రాఫ్టింగ్ మొక్కలు కూడా ఉన్నాయి. మనం ఎలా అలంకరించుకోవాలా అని అనుకున్నా కూడా అక్కడ ఉన్నాయి. అన్ని రకాలకు సంబంధించినవి సకలెంట్స్, క్యాక్టర్స్, బ్రహ్మకమలం అయితే ఎంతెంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇలాంటి బొమ్మలు అవన్నీ కూడా ఉన్నాయి ఆడ. జింజర్ షాంపూ అంట ఇది. పేర్లు కూడా బాగా వెరైటీగా ఉన్నాయి అసలు మొక్కలకి. ఆ పేర్లు కూడా ఎక్కడ వినలేదు అసలు. అన్నీ ఇక్కడే ప్రాపగేట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసేవన్నీ ఇప్పుడు సకలెంట్లు, క్యాక్టర్స్, హ్యాంగింగ్ పాట్స్లో కూడా డైరెక్ట్గా పెట్టే ఉన్నారు. టెటిల్ వైను, ట్యాంగిల్ హార్ట్ ఇవన్నీ ఉన్నాయి. అవి అలా కొనుక్కొచ్చుకొని డైరెక్ట్గా తగిలిచ్చేసుకోవడమేనండి మనం అలంకారానికి. ప్రతి ఒక్క మొక్క మీద దాని కాస్ట్ తోటి పెట్టేస్తున్నారు. ఇంకా వాళ్ళని మనం వెళ్ళి పిలుచుకొచ్చి మళ్ళీ రేట్లు అడగాల్సిన అవసరం లేదు. రేట్ చూసుకున్నామా, నచ్చిందంటే తీసి పక్కన పెట్టుకోవడమే. చాలా బాగున్నాయి అసలు. అప్పుడప్పుడు ఇలాంటి చోటుకి వెళ్తుంటే మైండ్ చాలా ఫ్రెష్ అవుతుందండి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలాంటి చోటుకి వెళ్ళి వచ్చామంటే మాత్రం చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది అడ్రస్ వచ్చేసి మనం జొన్నవాడ మీద నుంచి నెల్లూరు వెళ్ళే రూట్లో ఉంది. బుచ్చి నుంచి జొన్నవాడ వెళ్తామా, జొన్నవాడ నుంచి నెల్లూరు వెళ్ళే రూట్లో ఉంది ఇది. కరెక్ట్ అడ్రస్ ఈసారి ఖచ్చితంగా పెడతాను నేను. ఎన్ని రకాల వెరైటీస్ ఉనండి ఈడ. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రిసీవ్ చేసుకుంటున్నారు బాగా వెళ్ళిన వాళ్ళని. మనకి తెలియనివి కూడా వాళ్ళు చెప్తున్నారు. చిన్న ప్లాంట్ దగ్గర నుంచి కాస్ట్లీ ప్లాంట్స్ వరకు ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే అనిపించాయి. నేను ఇక్కడే తీసుకొచ్చాను. నిన్న పెట్టిన తులసికోట వీడియో అయితే తులసికోట ఇక్కడే నచ్చి తీసుకున్నాను నేను. అది చాలా రకాల వెరైటీలు ఉన్నాయి. ఎంత మైండ్ ఫ్రెష్గా అనిపించిందంటే అంతసేపు జర్నీ చేసిన ఇది కూడా అనిపించలేదు మాకు. ఎన్ని రకాలు ఉన్నాయోనండి. కొన్ని అయితే నేను పేర్లు కూడా మర్చిపోయాను అసలు. బోగన్ విల్లాస్ అయితే ఎన్ని రకాలు చేస్తున్నారు. ఒకదాంట్లో ఒకటి కలిపి ఎంత అందంగా ఉన్నాయి అసలు. అవి చూడటానికే చాలా బాగున్నాయి. డబల్ రాధా మనోహరం ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి వెరైటీలు. ఇది మునగ చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళాకైతే మాత్రం. ఇది వచ్చేసి ఇవి బోగన్ విల్లాస్. ఇవి దీంట్లో ఉన్నాయండి. ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలుకి. అసలు ఒక కంటితో ఏది చూడాలి ఎక్కువసేపు అనేది కూడా అర్థం కాలేదు. అన్ని కలర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. వీళ్ళు దూరం ఊర్లకు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారంట. ఆన్లైన్లో తీసుకుంటారేమో మరి. ఇవన్నీ అయితే తామరలు.
నీటి తామరలు టబ్లో పెట్టున్నారు. మొగ్గలు అయితే లేవు, మరి ఏమైనా సీజన్లో ఉంటాయేమో తెలీదు. ఈ ఎండలకి కొంచెం అలా అన్నట్టున్నాయి. ఇవన్నీ అయితే అసలు పేర్లు చెప్పారు కానీ మర్చిపోయాను నేను. ఇదైతే చూడండి టబ్లో ఉంది, ఎంత బాగుందో. ఆ టబ్ అలా పెట్టేసుకోవడమే. మొదలేమో లావుగా ఉంది, మరి ఆ టబ్లో అది ఎలా అనిందో అర్థం కావట్లేదు. థ్యాంక్స్ అండి.